జిల్లాలో నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారింది. కొత్తూరు రెవెన్యూ పరిధిలో సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం పేద, చిన్న, సన్నకారు రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. పేదల భూములను తీసుకోవడం సరైంది కాదని మండిపడుతున్నారు. ఈ విషయం మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించి పేద రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. నగరంలో నీటి శుద్ధి కర్మాగారం కోసం పెద్ద ప్రభుత్వం దాదాపుగా 10 ఎకరాల సుమారున ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ ల్యాండ్ని మొత్తం కూడా యాక్విజిషన్ చేసింది. ప్రధానంగా చిన్న సన్నకారు రైతులు ఏదైతే నీటి శుద్ధి కర్మాగారం కోసం ఏదైతే సంబంధించినటువంటి సేకరణ కోసం పెద్ద ఎత్తున రైతులు నష్టపోతున్నారని ఇక్కడనే ఉన్నటువంటి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము దాదాపు అరెకరం ఉన్నటువంటి రైతులు మా ప్రాంతంలో నీటి శుద్ధి కర్మాగారం పెట్టడం మంచిదే, కానీ మా చిన్న సన్నకారు రైతుల భూములన్నీ పోతున్నాయి. కానీ 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నటువంటి రైతులే కానీ అట్లాగే చెరువు లోతట్టు ప్రాంతంలో ఆక్రమణకు గురైనటువంటి భూములు వదిలేసి మా భూముల్లో ఏదైతే నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తారో ఇది అన్యాయం. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ యొక్క నీటి శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం మంచిదైనప్పటికీ కూడా మా భూములు ఇక్కడ నుంచి ఏదైతే ఈ యొక్క ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 20 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులను వదిలిపెట్టి మాలాంటి చిన్న సన్నకారు రైతుల మీద ప్రభుత్వం ఒక రకంగా ఈ భూముల్ని లాక్కుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాపోతున్నారు. ఇక్కడనే రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాయి. చెప్పండి, నీటి శుద్ధి కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. ప్రధానంగా ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని నగరానికి అభివృద్ధి కోసం ఈ దాదాపు 300 కోట్ల రూపాయలతో చేస్తున్నారు. దీనికి మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? రైతులకు మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఇక్కడ నీటి శుద్ధి కర్మాగారం మంచిదే, కాదంటలేదు. కానీ ఇక్కడ కొత్తగూడెం అల్లిపురం పోయే రోడ్డు కాంచి గంగంగూడు కాంచి దంసలాప కొత్తూరు వరకు రెవెన్యూ 60 మంది రైతులకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడైనా ఎస్టీపీ పెట్టుకోవచ్చు అనేది ఒక ఉన్నది. కానీ 2-3 అలైన్మెంట్లు తీశారట మున్సిపాలిటీ ఇరిగేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ విభాగంలో తీసి అక్కడ ఏం మతలబు జరిగిందో మాకు తెలియదు. మిగతా 2 చోట్ల తీసుకొచ్చి ఒక్కనే మా రైతులది ఒకే కుటుంబం 2 కుటుంబాలు చెందినటువంటి దగ్గర ఆడపిల్లలకి కట్నాల కింద ఇచ్చుకొని దగ్గర 30 మంది ఆడపిల్లలకి కట్నాల కింద 200-300 గజం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ భూమిలోకి వచ్చి ఇదే ఎస్టీపీ అని మున్సిపల్ అధికారులు దాన్ని పరిశీలన చేసి రెవెన్యూ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత కూడా నోటీసులలో ఈ మా రైతుల పేర్లు ఎవరి కూడా లేవు, ఇక్కడ మా వాళ్ళ లేవు. కాబట్టి ఈ రోజు వచ్చి వాళ్ళు రైతులు ఆర్డీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ వచ్చి సర్వే చేస్తాం మీరు రాండి అంటే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు నోటీసులు కూడా లేవండి. కాకపోతే ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరికి 20 ఎకరాలు ఉన్నది, వాళ్ళ భూములు పోకుండా అదే చెరువుని ఆక్రమించి మట్టి పోసి మొత్తం గోడలు పెట్టుకొని మొక్కలు వేసుకొని వాటిని తీసుకోకుండా మరి మిగతా చోట ఎందుకు తీసుకోవట్లేదు, ఇదే ఎందుకు కావాల్సి వచ్చిందని మాకు పెద్ద బలమైనటువంటి మాకు భయ ఆందోళన కలుగుతున్నాయి. ఇక్కడనే మరొక రైతు ఉన్నారు, వారు కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ భూమి ఎందుకు ఎంత పోతుంది, అట్లాగే మీ యొక్క ఇబ్బంది? 35 ఏళ్ల నాడు పెళ్లి అయింది. ఆ రోజు మా తాతయ్య మా నాన్నకి ఇచ్చారు, మా నాన్న కట్నం ఇలాగ నాకు ఇచ్చారు. ఇప్పుడు అదే భూమి నాకు 3 గుంటలు 5 గుంటలు అట్లా ఇచ్చారు. ఆ భూమి పోతే మాత్రం ఇప్పుడు నాకు ఆడపిల్లగాళ్ళకి ఇచ్చుకున్నాం మేము. వీళ్ళు కూడా ఇప్పుడు మా అల్లుళ్ళు కూడా ఇంటికి వెళ్ళగొడతారుగా. మేము ఆ రోజు నుంచి అమ్ముకోకుండా దుంచుకున్నాం. ఇవాళ మీరు తీసుకుంటానంటే మాత్రం మేము సావధానికైనా సిద్ధపడ్డాం, కానీ మేమైతే మా భూమి ఇయ్యాం. నాకు ఇక్కడ 300 గజం మా నాన్న ఇచ్చిండు, ఆ 300 గజం పోద్దంట. ఆడ 12 గుంటలు ఇచ్చిండు, అది పోద్దంట. మేము కొనుక్కున్న భూములు కావు, మా తాతల తండ్రుల నాటి నుంచి వచ్చిన భూములు ఇవాళ ఈ భూమి పోద్ది ఇక్కడికి పోద్ది అని చెప్పి ఈరోజు ఇట్లా వచ్చారు. కాబట్టి మేమైతే సావతాన్ని సిద్ధపడతాం, కానీ మేమైతే భూమి ఇయ్యాం. వారిని అడిగి అన్న చెప్పండి, ప్రధానంగా ఈ కర్మాగారానికి సంబంధించిన రైతులు అబ్జెక్షన్ చేస్తున్నారు, మీ పట్ల మీరేం ఆలోచన? ఇప్పుడు రైతులు ఈ ప్రాంతంలో ఉన్న రైతులు 50 ఏళ్ళ బట్టి వాళ్ళ తాతల తండ్రుల నాటి నుంచి ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయ్యారు. 50 సంవత్సరాలు బట్టి ఉన్న భూముల్ని ఇలా శుద్ధి కర్మాగారానికి వాటర్ ఫిల్స్ పెట్టుకొని తీసుకోవటం అనేది ఓకే. ప్రాజెక్ట్ని ఇక్కడ రైతులు ఎవరు కూడా కాదంటలే. కాకపోతే ఏదైనా ఈ శుద్ధి కర్మాగారం నీటి కర్మాగారం అనేది లోతట్టు ప్రాంతంలో ఉండాలి. ఇది పట్టా భూములు మెరక ప్రాంతానికి సంబంధించింది. దీని ఎమ్మటి దరిదాపు 500 ఇండ్లు 500 కుటుంబాలు అంతా ఉద్యోగస్తులు కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కొని నివసిస్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్ ఇక్కడ పెడితే ఈ చుట్టుపక్కల ప్రాంతం జనం ఇక్కడ లక్షల రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు ఉండాలన్నా వద్దా అనేది మంత్రి గారు ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రంజిత్ గారు కూడా అతనిచ్చే నివేదికలు అతనిచ్చే రిపోర్ట్లో చాలా వైఫల్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క
సంబంధానికి రెడ్డి వర్గానికి సంబంధించి న్యాయం చేసుకుంటూ ఇతర పేద ప్రజల్ని మోసం చేసుకుంటూ వాళ్ళ భూములు లాక్కోవటం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు రావటం కరెక్టే, కానీ దీనికి కొద్ది దూరంలో 1/2 కిలోమీటర్ దూరంలో అలుగుల దగ్గర దరిదాపు ఎవరికి సంబంధం లేనటువంటి భూమి ఉన్నది. వాళ్ళది కంపేర్ చేసి ఇచ్చిన ఆ భూములు తీసుకోవచ్చు. దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇక్కడ ప్రాంతం వాసులు రైతులు కాదంటలేదు, దీన్ని కొద్దిగా జరపవని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ ఆవేదన. అన్న చెప్పండి, మీరేం భావిస్తారు? మేము అదే అండి, మా దాంట్లో మాది మొత్తం 4 ఎకరాలు పోతుందండి. 63, 66 సర్వే నెంబర్లు మాది. దాదాపు ఒక 70 సంవత్సరాలు మా తాతల కాంచి ఉన్న ల్యాండ్ ఇదంతా కూడా. మాకు తెలియకుండా, మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి ఇక్కడ దౌర్జన్యంగా చేసి మా భూమి మొత్తం 4 ఎకరాలు కావాలంటారు. మేము దయచేసి కొంచెం ముందుకు పోయి మా దాంట్లో మేము ఒక 2 ఎకరాలు ఇస్తానికి మేము ఇష్టపడుతున్నాం. కొంచెం ముందుకు జరిపోవనేది మేము కోరుతున్నాం. ఏదైతే రైతులు దాదాపు 500 కోట్ల రూపాయలతోటి ఏదైతే ఈ ప్రాజెక్ట్ని నీటి శుద్ధి కర్మాగారం చేస్తున్నారో, అయితే ఇది ఖమ్మం నగరానికి ఉపయోగపడే ప్రాజెక్టు. అయితే రైతులు కూడా దీన్ని హర్షం వ్యక్తం చేస్తూనే ప్రధానంగా ఈ ప్రాజెక్ట్ని కొద్దిగా ముందుకు జరపండి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ఇబ్బంది లేకుండా చూడండి, చిన్న సన్నకారు రైతులకి నష్టం జరగకోకుండా, ఇంకొద్దిగంత రైతులకి చిన్న సన్నకారు రైతులకు కాకుండా ఒక పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి ల్యాండ్ని తీసుకోండి అని చెప్పేసి ప్రధానంగా రైతులకి ఇది ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. అంటే మొత్తం ఖమ్మం నగరానికి ఉపయోగపడే ప్రాజెక్టు మేము వ్యతిరేకం కాదు, అయినప్పటికీ కూడా దీన్ని కొద్దిగంత రైతులు నష్టం జరగకుండా చూడని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కోరుతున్నారు. సుధాకర్తో చిర్రా రవి, 19 టీవీ ఖమ్మం.